బిగ్ బాస్ హౌస్‌లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే, తనూజ లాంటి అమ్మాయి ఉండదనే బయట నెటిజన్స్ అయితే అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒకసారి డిసైడ్ అయిందనుకో దాన్ని బ్లైండ్‌గా వెళ్ళిపోతుంది. ఇక టాస్క్‌లో అందరిలాగా ఏదో ఆడామా, ఏదో గెలవలేదా అన్నట్టు అనుకోదు. ఆ టాస్క్‌లో గెలవకపోతే ఏదో తను మొత్తం అంతా కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ వల్ల చాలా టాస్క్‌లు ఓడిపోయింది. కానీ రానున్న టాస్క్‌లు అలా ఓడిపోకూడదంటూ ప్రస్తుతం లైవ్‌లో పవన్ కళ్యాణ్‌కి మైండ్ వాష్ చేస్తుంది. ఇక అసలు విషయానికొచ్చేస్తే పవన్ కళ్యాణ్‌తో తనూజ ఏం మాట్లాడుతుందంటే, "పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు నువ్వు చాలా యాక్టివ్‌గా ఉన్నావు. అందులోనూ ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నావు. సో, అలా కాకుండా ఈరోజు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పింది నువ్వు విను. ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ లేకుండానే మనం ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడి మనం ఎలాగైనా మెగా కెప్టెన్సీ కంటెండర్‌ని ఎంపిక అవ్వాలి. లేకపోతే మనం ఇప్పటివరకు ఆడిన ఆటలకి అర్థమే ఉండదు" అంటూ పవన్ కళ్యాణ్‌కి చెప్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, "ఓకే. ఆడదాం కానీ ఎవరిదైనా సపోర్ట్ వస్తే ఏం చేస్తావు?" అంటే, "సపోర్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం. అంతవరకు వస్తే మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారు. కానీ రానున్న గేముల్లో మనం ఫిజికల్‌గా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో, నువ్వు గేమ్ మీదే ఫోకస్ చెయ్యి. నా ముఖం మీద కాదు" అంటూ పవన్ కళ్యాణ్‌కి డైరెక్ట్‌గా క్లాస్ పీకింది. అలాగే ఒకటి గుర్తుపెట్టుకో అయితే ఈ వారం నువ్వన్నా కెప్టెన్ అవ్వాలి, లేకపోతే నేనన్నా కెప్టెన్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకొని నువ్వు రానున్న గేమ్స్ ఆడు అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్‌కి మైండ్ వాష్ చేస్తుందో, అలాగే పవన్ కళ్యాణ్ రానున్న బిగ్ బాస్ ఏవైతే 2 టాస్క్‌లు పెట్టాడో 'నాచోరే నాచోరే' అండ్ అలాగే 'గ్లాస్ అండ్ ట్రెడ్ సింగ్' ఇందులో కూడా వీళ్ళిద్దరూ విజయం సాధించడంతో మొత్తానికి మెగా కెప్టెన్సీ కంటెండర్‌గా వీళ్ళిద్దరూ పోటీ ఇచ్చేశారు. అయితే చివరగా పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్సీ కంటెండర్‌కి తనూజని ఎంపిక చేశాడు. మొత్తానికి తనూజ, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలపై తనూజ కోసం సాక్రిఫైస్ చేసిన కెప్టెన్సీ కంటెండర్ పవన్ కళ్యాణ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.